నమస్తే తిరిగి వార్తలకు స్వాగతం. భీమవరం మండలం చిన్నమిరంలో మెందా తుఫాన్ కారణంగా నీట మునిగిన వరి పొలాలను బుధవారం జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ రెడ్డి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ రెడ్డి తుఫాను కారణంగా నీట మునిగిన వరి పొలాల వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. మండలంలో 5,984 ఎకరాలు వరి పంటకు గాను 1,689 రైతులకు సంబంధించిన 3,340 ఎకరాల విస్తీర్ణంలో వరి పంట నీట మునిగిందని అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను అనుసరించి 5 రోజులలో పంట నష్టాల వివరాలు సేకరించి సంబంధించిన యాప్లో నమోదు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన రైతులతో ఆయన మాట్లాడారు. అనాకోడేరు బొండాడ డ్రైన్లు పూర్తిగా బాగు చేయకపోవడం, ఆక్రమణలకు గురి కావడం వల్ల భారీ వర్షాలకు పంట పొలాలు మునిగిపోయి ఏటా పంట నష్టం పొందుతున్నామని రైతులు జిల్లా జాయింట్ కలెక్టర్ వద్ద మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ రెడ్డి మాట్లాడుతూ ఆర్డీఓ తహసీల్దార్లను డ్రైన్లను సర్వే చేయించేందుకు చర్యలు తీసుకుని ఆక్రమణను తొలగించాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు, ఏడీఏ కె శ్రీనివాస్, తహసీల్దార్ రావి రాంబాబు, మండల వ్యవసాయ శాఖ అధికారి ఎర్రంశెట్టి ప్రసాద్, రైతులు తదితరులు పాల్గొన్నారు. పిప్పలకు చెందిన సమాజ సేవకుడు కొలనవాడ సుబ్బరాజు తన 48వ జన్మదినోత్సవ సందర్భంగా గ్రామంలోని వృద్ధులకు, వికలాంగులకు, రోగులకు గురువారం సాయంత్రం 4 గంటలకు తన ఇంటి వద్ద దుప్పట్లు, పళ్ళు పంపిణీ చేస్తున్నట్లు ప్రకటించారు. నిరుపేదలు ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియల నిమిత్తం 2,500 రూపాయల ఆర్థిక సాయం కూడా అందిస్తానని తెలిపారు. అర్హులైన వారందరూ సద్వినియోగపరచుకోవాలని కోరారు. ప్రభుత్వ ఆశయాలను శిరసావహిస్తూ తాడిపల్లిగూడెం నియోజకవర్గ ప్రభుత్వ యంత్రాంగం యావత్తు ఆర్నిషులు కృషి చేస్తూ తుఫాను బారిన పడకుండా ప్రజలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేశారని రాష్ట్ర విప్ తాడిపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు. మొందా తుఫాన్ నేపథ్యంలో భారీ వర్షాల కారణంగా తాడిపల్లిగూడెం 6వ వార్డుకు చెందిన సుమారు 20 కుటుంబాలకు చెందిన యానాదులను తాడిపల్లిగూడెం జిల్లా పరిషత్ హై స్కూల్ ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో వసతి, భోజన ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనను శిరసావహిస్తూ అన్ని శాఖల అధికారులు గత 48 గంటలు నిద్రాహారాలు మరిచి విధులు నిర్వహించారని అన్నారు. ప్రజలు తుఫాను నుండి బయటపడ్డారని, కానీ రైతులు తమ పొలాలను నష్టపోయిన దాఖలాలు అధికంగా ఉన్నాయని ఆయన తెలిపారు. తుఫానుకు నిరాశ్రయైన కుటుంబాలను గుర్తించామని, వారందరికీ రేషన్ కార్డుల ద్వారా నిత్యావసర సరుకులు అందిస్తామని తెలిపారు. కిష్టంపాడు, అలంపురం, రాయపాడు తదితర గ్రామాల్లో పర్యటించగా అప్పటి వరకు రైతుల నష్టాన్ని 1,400 ఎకరాలను అధికారులు గుర్తించారని, మరింత రైతుల నష్టాన్ని గుర్తించవలసిన అవసరం ఉందని, ఈ విషయాన్ని ప్రకృతి విపత్తుల శాఖ ఆధ్వర్యంలో ఉంచుతామని ఆయన తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ యేసుబాబు, ఎంఆర్ఓ సునీల్ కుమార్, వత్తనపల్లి కాశీ, చాపల రమేష్, ఎర్రంశెట్టి శ్రీను, కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు తూర్పుగోదావరి జిల్లా వార్తలు. మొందా తుఫాను ప్రభావం నేపథ్యంలో నల్లజల్ల మండలంలోని అంతపల్లి వద్ద ఎర్రకాల వరద నీటి ప్రవాహాన్ని జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి బుధవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. కలెక్టర్ వెంట కొవ్వూరు ఆర్డీఓ రాణి సుస్మిత, తహసీల్దార్ నల్లజల్ల ఇరిగేషన్ శాఖ డిఈఈ, ఇతర శాఖ అధికారులు పాల్గొన్నారు. ఎర్రకాలంలో నీటి మట్టం పెరుగుదల, ముంపు ప్రభావిత ప్రాంతాలు, జంగారెడ్డిగూడెం వద్ద జరుగుతున్న ప్రాజెక్టు నిర్మాణ స్థితి వంటి అంశాలపై కలెక్టర్ కీర్తి చేకూరి క్షేత్రస్థాయిలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ కీర్తి చేకూరి మాట్లాడుతూ ఖమ్మం జిల్లా, భద్రాద్రి, కొత్తగూడెం జిల్లాల నుంచి ఎర్రకాలకు వరద నీరు వస్తోందని, ఎగువ ప్రాంతాల నుండి ఎంత వరద నీరు వస్తే ఇక్కడ ముంపు ప్రభావం ఉంటుందో ఇరిగేషన్ అధికారులతో సమీక్షించారు. కాలం మొత్తం 4 టీఎంసీల సామర్థ్యం కలిగి ఉండగా ప్రస్తుతం 2.5 టీఎంసీల నీరు ఉందని అధికారులు పేర్కొన్నారు. రూట్ మ్యాప్ ఆధారంగా వరద నీటి ప్రవాహ దిశ, ముంపు ప్రమాద ప్రాంతాలను ఇంజనీరింగ్ బృందంతో సమీక్షించిన కలెక్టర్ అవసరమైన నియంత్రణ చర్యలు తీసుకోవాలని సూచించారు. కలెక్టర్ రైతులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. నల్లజల్ల పరిధిలో 1,235 హెక్టార్లు వరి సాగు జరగగా మొందా తుఫాను ప్రభావంతో 110 హెక్టార్ల పంట పడిపోయి నష్టం వాటిల్లిందని అన్నారు. వ్యవసాయ అధికారుల సూచనల మేరకు పూర్తిగా పడిపోయిన కంకులను కట్టలుగా నిలబెట్టి ధాన్యాన్ని రక్షించుకోవడం, మొలక రాకుండా ఉండడానికి 5% ఉప్పు ద్రావణాన్ని పిచికారీ చేయడం వంటి చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల భద్రత, రైతుల పంట పోషణ రాష్ట్ర ప్రభుత్వ ప్రాధాన్యతని, తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో రైతుల నష్టాన్ని అంచనా వేసి తక్షణ సాయం అందించే చర్యలు చేపడతామని అన్నారు. మొందా తుఫాను ప్రభావంతో కడియం మండలంలోని కడియం గ్రామ పరిధిలో సర్వే నెంబర్ 455 నుండి 695 వరకు ఉన్న నీట మునిగిన ప్రాంతాలను రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్ కృష్ణనాయక్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ మాధవరావు సంయుక్తంగా బుధవారం పరిశీలించారు. తుఫాను తగ్గిన వెంటనే రైతులు తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులు సూచించారు. చేలో నిల్వ ఉన్న నీటిని పిల్ల కాలువలు ఏర్పాటు చేసి బయటకు పంపేలా చూడాలని, పూర్తిగా పడిపోయిన కంకులను కట్టలుగా కట్టి నిలబెట్టడం ద్వారా ధాన్యం నష్టం తగ్గించవచ్చునని తెలిపారు.
మొరకలు రాకుండా ఉండేందుకు 5% ఉప్పు ద్రావణాన్ని కంకులపై పిచికారీ చేయాలని రైతులకు సూచించారు. వ్యవసాయ శాఖ సాంకేతిక సిబ్బంది క్షేత్రస్థాయిలో రైతులకు మార్గదర్శకం అందించాలని జిల్లా వ్యవసాయాధికారి ఆదేశించారు. ఈ పరిశీలన కార్యక్రమంలో సంబంధిత విభాగాల అధికారులు పాల్గొన్నారు. కష్టపడి పండించిన వరి పంట కోత కోసే సమయంలో ముందా తుఫాన్ కారణంగా వీచిన గాలికి కురిసిన వర్షం కారణంగా దెబ్బతిందని, తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు. 40 ఎకరాల చేను కౌలుకు తీసుకుని వరి వ్యవసాయం చేస్తున్నానని, తుఫాను ప్రభావం వల్ల సుమారు 15 ఎకరాల చేను పడిపోయి దెబ్బతిందని కౌలు రైతు మట్టా సత్యనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. నా పేరు మట్టా సత్యనారాయణ అండి. తూర్పుగోదావరి జిల్లా అండి, దేవరపల్లి మండలం అండి, ఎర్నగూడెం అండి. నేను కౌలు రైతునండి. సుమారు 40 ఎకరాలు చేస్తున్నాను. కౌలు వ్యవసాయం చేస్తున్నానండి. అందులో 15 ఎకరాలు మొత్తం డ్యామేజ్ అయిపోయి పడిపోయిందండి తుఫాను కారణం వల్ల. అంటే మమ్మల్ని ప్రభుత్వం ఎంటే ఆదుకోవాలని నా తోటి కౌలు రైతులు అందరిని కూడా ఎంటే ఆదుకోవాలని కోరుతున్నాను. తుఫాన్ కారణంగా ఇప్పటికి ఆలస్యమైన పొగాకు ప్లాంటేషన్, సమయం ముందుగా వేసిన రైతులకు అధిక వర్షం, గాల్లో వాతావరణం కారణంగా నారు కుళ్ళిపోవడం, వేసిన మొక్క కుళ్ళిపోవడం తదితర కారణాల వల్ల రైతులకు నష్టం చేకూరింది. ఇప్పటికే ఎంతో పెట్టుబడి పెట్టిన పొగాకు రైతన్న మరింత పెట్టుబడి పెట్టవలసి వస్తుంది. ఇప్పుడు ఏలూరు జిల్లా వార్తలు. బుధవారం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అస్యూరెన్స్ కమిటీ చైర్మన్, కైకలూరు నియోజకవర్గ శాసనసభ్యుడు డాక్టర్ కామినేని శ్రీనివాస్ మొందా తుఫాన్ కారణంగా గూడు కోల్పోయిన వారి కోసం భైరవపట్నం హైస్కూల్, కైకలూరు మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కామినేని మాట్లాడుతూ, తుఫాన్ కారణంగా భారీగా వీచిన గాళ్ల కారణంగా గూడు కోల్పోయి ప్రభుత్వ సాయం కోసం ఎదురు చూస్తున్న వారు ఈ పునరావాస కేంద్రాన్ని వినియోగించుకోవాలని అన్నారు. వీరికి అవసరమయ్యే ఆహారాన్ని, మందులను అందచేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో బాధితుల సహాయార్థం ప్రభుత్వం చేసే సాయంతో పాటుగా పార్టీలకు అతీతంగా దాతలు, స్వచ్ఛంద సంస్థలు మానవత్వంతో ముందుకు వచ్చి సాయం కోసం చూస్తున్న వారిని ఆదుకోవాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఎన్డీఏ నాయకులు, ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ కైకలూరు టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పునరావాస కేంద్రాలను, మండవల్లి మండలం భైరవపట్నంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, ఇంత పెద్ద తుఫాన్ను పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల సిబ్బంది సమన్వయం చేసుకుంటూ ఉద్యోగ నిర్వహణ చేయడం వల్ల జిల్లా వ్యాప్తంగా ఒక్క ప్రాణం కూడా హాని జరగలేదని కలిగినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ చెట్లు, కరెంటు స్తంభాలు విరిగిపడిన వెంటనే సిబ్బంది స్పందించి చర్యలు తీసుకోవడం వల్ల ఇటు ట్రాఫిక్ కానీ ప్రజలకు కానీ ఇబ్బందులు కలగకుండా తొలగించినట్లు చెప్పారు. గతంలో ఇటువంటి తుఫాన్లు వచ్చిన సమయాల్లో వాగుల్లోనూ కాలువల్లోనూ ప్రజలు పడిపోవడం, దానికి ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది సాయం తీసుకోవడం జరుగుతూ ఉండేదని, ఈసారి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జిల్లా వ్యాప్తంగా జరగలేదని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదని, లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న సుమారు 3,000 మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి వారికి పునరావాసం కలిగించడం జరిగిందని, సిబ్బంది సమన్వయంతో పనిచేయడం వల్ల ప్రాణ నష్టాన్ని నిరోధించగలిగామని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ తుఫాన్ కార్యక్రమంలో పాల్గొన్న సిబ్బందిని, అన్ని శాఖల అధికారులను అభినందించారు. ఏలూరు జిల్లా ఎస్పీతో పాటు కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ, రూరల్ ఇన్స్పెక్టర్ రవికుమార్, ఎస్ఐలు వెంకట్ కుమార్, శ్రీనివాసులు, మండపల్లి ఎస్ఐ రామచంద్రరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. తుఫాను కారణంగా ఈదురుగాళ్లకు కైకలూరులో రోడ్డుపై కూలిన చెట్టును కైకలూరు టౌన్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ ఆధ్వర్యంలో కైకలూరు టౌన్ ఎస్ఐ ఆర్ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి కట్టర్ సాయంతో ట్రాఫిక్ అంతరాయం లేకుండా చెట్టును తొలగించారు. ఏలూరు జిల్లాలో తుఫాను ప్రభావం కారణంగా భారీ వర్షాలు, ఎదురుగాలు వీచిన నేపథ్యంలో కైకలూరు టౌన్ పోలీసులు తక్షణమే స్పందించారు. రోడ్డుపై ట్రాఫిక్ ను వెంటనే పునరుద్ధరించారు. ట్రాఫిక్ జామ్ కారణంగా జరగబోయే ప్రమాదాలను నివారించారు. కైకలూరు టౌన్ ఎస్ఐ ఆర్ శ్రీనివాస్ సిబ్బంది చూపిన ఈ తక్షణ స్పందన, అంకిత భావం, సమయస్ఫూర్తిని ప్రజలు అటుగా వెళ్తున్న వాహనదారులు అభినందించారు. మందా తుఫాను వల్ల నష్టపరిహారంగా ఆదుకోవాలని, నష్టపోయిన ఉద్యాన పంటల రైతులకు నష్టపరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ రాష్ట్ర సహాయ కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం తోరక తిరుమల మండలంలోని పంగిడిగూడెం, ఎం నాగులపల్లి గ్రామాల్లో ఉద్యాన పంటలకు జరిగిన నష్టాలను ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ నాయకులు పరిశీలించారు. రైతులను అడిగి నష్ట వివరాలు సేకరించారు.
పంగిడిగూడెంలో బంతిపూలు పంట నష్టాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కె శ్రీనివాస్ మాట్లాడుతూ మొందా తుఫాన్ రైతులకు తీవ్ర నష్టాన్ని విషాదాన్ని మిగిల్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. పంగిడిగూడెంలో 50,000 పెట్టుబడి పెట్టి బంతిపూలు సాగు చేసిన రైతు నష్టపోయారని చెప్పారు. తడిచిన పూలు మార్కెట్లో కొనే పరిస్థితి లేదని అన్నారు. వర్షాలకు తయారైన పూలు పాడైపోయాయని తెలిపారు. గెలలు తయారీ దశలో అట్టి తోటలు పడిపోయాయని అన్నారు. ఇతర ఉద్యాన పంటలకు నష్టం జరిగినట్లు చెప్పారు. అప్పులు చేసి పెట్టుబడి పెట్టిన రైతులు నష్టపోయి అప్పుల ఊబిలోకి కూలిపోయే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టాలను నమోదు చేసి నష్టపరిహారం చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు, జిల్లా కమిటీ సభ్యులు గుర్రం రాంబాబు, వ్యవసాయ కార్మిక సంఘ మండల నాయకులు మానుకొండ వీర్రాజు, పలువురు రైతులు పాల్గొన్నారు. మొందా తుఫాను వల్ల నష్టపోయిన కౌలు రైతులకు పంటల బీమా పరిహారం చెల్లించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కర్ రావు, జిల్లా కార్యదర్శి కె శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బుధవారం దెందులూరు మండలంలోని సత్యనారాయణపురం, ఉండాజవరం గ్రామాల్లో పర్యటించి తుఫాను ప్రభావిత పంటలను పరిశీలించారు. నేలవాలిన వరి పంటను పరిశీలించి నష్ట వివరాలను రైతులను కౌలు రైతులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కట్టా భాస్కర్ రావు, కె శ్రీనివాసులు మాట్లాడుతూ తుఫాను వలన పంట నష్టం జరిగిన కౌలు రైతులు, పేద రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎకరాకు వరికి 30,000కు పైగా రైతులు పెట్టుబడి పెట్టారని, పాలు పోసుకొని గింజ తయారయ్యే దశలో తీవ్ర నష్టం జరిగిందని చెప్పారు. పెట్టిన పెట్టుబడి వచ్చే పరిస్థితి లేదని అన్నారు. పంట నష్టాల నమోదులో కౌలు రైతులకు అన్యాయం జరుగుతోందని విమర్శించారు. పంట నష్టాల నమోదు వెంటనే చేపట్టాలని కోరారు. పంటల బీమా పథకం వర్తింపజేసి ప్రీమియం చెల్లింపుతో నిమిత్తం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. భూపంత్ సింగ్ హూడా కమిటీ సిఫార్సును అమలు చేయాలని కోరారు. కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘ జిల్లా కమిటీ సభ్యులు నున్న వెంకట్రావు, కౌలు రైతులు అనకాపల్లి శ్రీనివాసరావు, ఎం శివకృష్ణ, ఫణీంద్ర, అశోక్ తదితరులు పాల్గొన్నారు. ఈనాటి బంగారు మాట. ప్రయత్నం చేసి ఓడిపో, కానీ ప్రయత్నం చేయడంలో మాత్రం ఓడిపోవద్దు. రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ వార్తతో సమాప్తం. తిరిగి బిజినెస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.